యువత సలహాలు దేశ భవిష్యత్తుకు మరింత ఉపకరిస్తాయి. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ. సీజేపీ నేతలతో రెండోసారి కేంద్ర మంత్రుల భేటీ. 2 డిమాండ్లకు ఓకే, రాజీనామాపై సందిగ్ధత. ఇవాళ సీజేపీ నేతలతో కేంద్ర మంత్రుల మూడోసారి భేటీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పట్టు. నాలుగో రోజు విపక్ష ఎంపీల నిరసన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్. కాంగ్రెస్ హయాంలో 70 సార్లు పేపర్ లీక్ అయ్యాయి. అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికరి ఒప్పందం జరిగిందన్న టీపీసీసీ చీఫ్. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్లను విద్యార్థులు మర్చిపోవద్దన్న మహేష్ గౌడ్. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ ధర్నాపై టీబీజేపీ చీఫ్ ఫైర్. విద్యా వ్యవస్థపై మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదన్న రామచంద్రరావు. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఏపీ సీఎం. ఏజెన్సీ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చంద్రబాబు ఆకాంక్ష. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. గుంతకల్లు బళ్ళారి మధ్య 3, 4వ రైలు లైన్కు ఆమోదం. ఎమ్మెల్యే మందుల సామేల్ రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. తుంగతుర్తి టికెట్ కోసం సామేల్ నా దగ్గరకు అనేక సార్లు వచ్చారన్న రాజగోపాల్. ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు. నా నియోజకవర్గం గురించి మాట్లాడే హక్కు కోమటిరెడ్డి ఫ్యామిలీకి లేదన్న సామేల్. లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటైందని చురకలు. ఏపీ వ్యాప్తంగా పండువగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర భవిష్యత్ అన్న మంత్రి అనిత. భోగాపురం ఎయిర్పోర్టుకు త్వరలోనే ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు. గాజువాకలో ట్రయల్ రన్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కేసీఆర్ను కలిసిన గజ్వేల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు. ఆగిపోయిన అభివృద్ధి పనులపై ఆరా తీసిన కేసీఆర్. ఏపీ హోంమంత్రి అనిత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్. అకౌంట్ పునరుద్ధరించే పనిలో హోంమంత్రి సిబ్బంది. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో ఎమ్మెల్యే వీరుపాక్షి నిరసన. ఆలూరులో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూటమి విఫలమైందని ఫైర్. అనంతపురంలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యాసంస్థలు బంద్. కేఎస్ఆర్ కాలేజ్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత. రాహుల్ దిష్టిబొమ్మ దహనం. నేతల మధ్య తోపులాట. కేంద్ర సహాయక మంత్రి రవనీత్ సింగ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యసభ ముందుకు వందే మాతరం బిల్లు. వందే మాతరం గేయాన్ని అవమానిస్తే జైలు శిక్ష విధించేలా చట్టం.